మనం ఎప్పుడో చేయాల్సిన పనిని ఇప్పుడు చేస్తున్నాం. మల్లేష్ మాటల ప్రకారం సరే, కేసీఆర్ గారి పుస్తక ప్రదర్శన అని పేరు పెట్టి దానికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రుడు గౌరీ శంకర్ గారు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారు, వేదిక మీద ఉన్న మిత్రులు రస్మయ్య బాలకృష్ణ గారు, గోరెట్టి వెంకన్న గారు, వల్లమ్మట్ల గారు, తులజా సింగ్ గారు, అన్న శ్రీధర్ అన్న గారు, మిత్రులు దేశపతి గారు, పెద్దలు జ్వాల గారు, మల్లేశం గారు, పాపారావు గారు, అంజయ్ గారు, కార్యక్రమంలో ముందు ఆసీనులైన పెద్దలు, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారాలు. వాస్తవమే మేము తప్పు చేసినాం. కేసీఆర్ అనుచరులుగా, కేసీఆర్ అభిమానులుగా, కేసీఆర్ అడుగుజాడలో తెలంగాణ ఉద్యమ సైనికులుగా పనిచేసిన మేము కేసీఆర్ గారి నుంచి ప్రజలకు చెప్పడంలో, కేసీఆర్ ఉద్యమ చరిత్రని నిక్షిప్తం చేయడంలో మేము తప్పు చేసినాం, పొరపాటు చేసినాం. వాస్తవం ఇతరులు అనడం న్యాయం కాదు కాబట్టి మమ్మల్ని మేమే అనుకుంటున్నాం. ఎక్కడనైనా ప్రపంచంలో వాళ్ళ కొరకు, ప్రజల కొరకు త్యాగం చేసిన వాళ్ళను, వాళ్ళ కష్టాల నుంచి బయటపడేయించి ఒక దరికి చేర్చిన వాళ్ళని గుర్తుపెట్టుకోవడం, తర్వాతి తరానికి వాళ్ళ చరిత్రను అందించడం అనేది అది చారిత్రక అవసరం. కానీ కేసీఆర్ గారి విషయంలో మనం అందరం కూడా కొంత విఫలమైంది. వాస్తవమే కేసీఆర్కి ఇష్టం ఉండదు, వారి గురించి మాట్లాడడం అస్సలే ఇష్టం ఉండదు. ఇష్టం ఉండనంత మాత్రాన వ్యక్తిగా వారికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ వారు నిర్మించింది ఒక చరిత్ర కదా. చరిత్ర నిర్మాత గురించి వెళ్ళి మనం మర్చిపోవడం అనేది, మనం మాట్లాడకపోవడం అనేది, మనం రాయలేకపోవడం అనేది, మనం చెప్పుకోలేకపోవడం అనేది మనం అందరం చేసిన పొరపాటు. ఎక్కడైనా సరే ప్రపంచంలో అనేక వందలు వేల జాతులు, లక్షల జాతులు వచ్చిపోయినాయి. ఇవాళ నిలబడ్డాయి అంటే వాటికి ఒక సరైన నాయకుడు ఉన్న చోట మాత్రమే నిలబడ్డాయి. నాయకుడు తప్పకుండా చరిత్రను ప్రజలు నిర్మాణం చేసిన నాయకుడు లేకుండా ఏ చరిత్ర కూడా నిర్మాణం కాదు. నిజమే. ఆ విషయాన్ని మల్లేష్ గారు, ఆయచితమన్న, గోరెడ్డి గారు, బాలకిషన్, దేశపతి అందరూ మాట్లాడుతున్నారు. ముందుగా అంజయ్ గారు దానికి సంబంధించిన ప్రాధాన్యతను కూడా చెప్పారు. ఒక్క మాటలు చెప్పాలంటే ఇవాళ కొంతమంది ఇక్కడ మనం ఇటువంటి సభలో చిల్లర లిల్లిపుట్ల పేర్లు తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ అటువంటి వాళ్ళ మాటలు తీసుకోవాల్సిన అవసరం లేదు మనం. కానీ ఎందుకో కొంతమంది మిత్రులు నిజమే కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, తెలంగాణ రాష్ట్రమే లేదు, తెలంగాణ పదమే ఉండేది కాదు అనుకుంటూనే కానీ అని మొదలు పెడతారు. ఎందుకు ఆ కానీ రావాలో నాకు అర్థం కాదు. మిగతా విషయాన్ని పక్కన పెట్టండి. నేను కేటీఆర్ గారికి కూడా గుర్తుండొచ్చు అనుకుంటున్నా.
2014 ముందు చర్చలు జరిగినాయి మాకు బాగా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో పార్టీని కాంగ్రెస్లో కలపడమా, ఒత్తులోకి పోవడం అన్న చర్చ వచ్చినప్పుడు నేను చాలా తీవ్రంగా వ్యతిరేకించిన దాన్ని. వ్యతిరేకిస్తున్న క్రమంలో నేను కేటీఆర్ గారితో అన్నమాట, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా కంటే తెలంగాణ వీరుడిగా, తెలంగాణ సాధించిన యోధుడిగా మాత్రమే గుర్తిస్తా, ఇష్టపడతా. నేను తెలంగాణ సమాజంలో ఆ పేరు మిగిలిపోవాలి. కేసీఆర్కి ముఖ్యమంత్రి పదవి చాలా చిన్నది. కేసీఆర్ చరిత్రలో వాస్తవాన్ని చెప్పాలంటే కేసీఆర్ కాలి గోటితో సమానమైంది కూడా కాదు అనే మాట నేను చెప్పిన ఆ రోజు. నేను అట్లనే ఇష్టపడతా. సాధించింది మామూలు విజయం కాదు, ఎదుర్కొన్నది సాధారణమైన శత్రువుల్ని కాదు. దురదృష్టం ఏంటంటే చాలామంది కవి మిత్రులు కావచ్చు, రచయితలైన మిత్రులు కావచ్చు, ఇతరులు చాలామంది కూడా కేసీఆర్ను ఒక రాజకీయ నాయకుడిగా చూసి మాట్లాడడం మొదలుపెట్టారు. ఇది దురదృష్టం, ఇది మన దురదృష్టం. నేను జీవితంలో అత్యంత ఎక్కువ బాధపడ్డ రోజు కేసీఆర్ గారి పైన ఇతర పార్టీలు పోటీ పెట్టిన సందర్భంలో గజ్వేల్లో. ఒక్కొక్క ప్రాంతం ఎట్లా ఉంటుంది, వాళ్ళ కొరకు కొట్లాడిన నాయకుల గురించి వెళ్ళి ఇతరుల గురించి వెళ్ళడానికి మన ముందుంది ఒక సాక్ష్యం. నాగార్జున సాగర్ని కిందికి తీసుకుపోయి 19 కిలోమీటర్లు తెలంగాణకు ద్రోహం చేసి, నల్గొండ జిల్లాకు ద్రోహం చేసి, కృష్ణా జిల్లాకు నీళ్లు తీసుకుపోయినందుకు ఒక ఇంజనీర్నే ఏకగ్రీవంగా ఎంపిక చేసి కేంద్ర మంత్రిని చేయడానికి రికమెండేషన్ చేసింది అప్పటి ఆంధ్రప్రదేశ్. ఒక చిన్న పనికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినందుకు, అది కూడా తీవ్రంగా కరువు బారిన పడి దెబ్బతింటున్న తెలంగాణలో ఒక ప్రాంతానికి అన్యాయం చేస్తూ కింది తీసుకుపోయి ఇచ్చినందుకు గంత పెద్ద బహుమానం ఇచ్చింది ఆ ప్రాంతం. కానీ తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ పదవులు ఇదవులు వదలడం అనేది చిన్న విషయం కేసీఆర్ దృష్టిలో. ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి తెలంగాణ తీసుకొచ్చి మన అందరం తెలంగాణ వాసులమని చెప్పి గర్వపడే పద్ధతుల్లో కాదు రాదనుకున్న తెలంగాణను సాధించిన ఒక యోధుడికి ఈ రాష్ట్రంలో ఉండే పార్టీలు ఇచ్చిన గౌరవాన్ని చూసి నేను బాధపడుతుంటాను. చాలా సందర్భాల్లో నేను అదే మాట్లాడాను. వెంకన్నతో మాట్లాడినప్పుడు కానీ, గౌరీతో మాట్లాడినప్పుడు కానీ, ఇతర సాహిత్య మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఏం జరగాల్సి ఉండే ఏం జరగలేదు. ఎందుకు కేసీఆర్ గురించి లోపల ఒప్పుకుంటున్న వాళ్ళు బయట మాట్లాడడానికి సిగ్గుపడుతున్నారో ఆలోచన చేయాలి, చెప్పాలి సమాధానం. దేనికి భయపడి, దేనికి ఆశపడి, ఎందుకు కేసీఆర్ గురించి రాయాలంటే, కేసీఆర్ గురించి మాట్లాడాలంటే బిడియపడుతున్నారో, బాధపడుతున్నారో, సిగ్గుపడుతున్నారో చెప్పాలి వాళ్ళే. బయట ఉన్న మిత్రులు చాలామంది. ఎందుకు మనం ఒక స్పార్టకస్ని గుర్తు చేసుకుంటాం ఇవాళ? ఎందుకు ఒక మార్క్స్ని యాద్ చేసుకుంటాం? ఎందుకు ఒక లెనిన్ని యాద్ చేసుకుంటాం? ఎందుకు ఒక మావోని యాద్ చేసుకుంటాం? ఎందుకు గాంధీని, అంబేద్కర్లను స్మరించుకుంటుంటాం? దేని కొరకు? అదే పద్ధతుల్లో కేసీఆర్ గురించి మాట్లాడడానికి వాళ్ళకి వచ్చిన అడ్డంకి ఏంది, ఇబ్బంది ఏంది? ఈ రాజకీయాలు, ఓటములు, గెలుపులు, పదవుల విషయమే కాదు. చిన్నది ఈ ఓటమి అనేది.
ఎందుకు జరిగింది? కేసీఆర్ ఏది చేసినా యజ్ఞంలాగా చేయటం అలవాటు ఆయనకి, దాంట్లో లీనమైపోవడం అలవాటు. మనం చాలామంది శాస్త్రవేత్తల గురించి వింటుంటాం, చాలామంది శాస్త్రవేత్తల గురించి. ఒక ఆయన పోత రైల్లో భార్యను మర్చిపోయిందట, ఇంకొక ఆయన ఇంకోటి మర్చిపోయిందట, ఇల్లు మర్చిపోయిందట, దారి మర్చిపోయిందట. అంటే ఏంది? వాళ్ళు అనుకున్న దాంట్లో లీనమైపోవడం వల్ల వచ్చిన భౌతిక సమస్య అది. కేసీఆర్ కూడా బలహీనత ఉంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సందర్భంగా ఏది గుర్తులేదు ఆయనకు ప్రపంచంలో, తెలంగాణ అంశం తప్ప. రాష్ట్రం సాధించిన తర్వాత అభివృద్ధి యజ్ఞంలో లోపలికి పోయిండు, మర్చిపోయిండు. అప్పుడు తెలంగాణ పిచ్చిలో ఉన్నాడు అని అనుకుంటే తర్వాత అభివృద్ధి పిచ్చిలోకి పోయిండు. రాజకీయాలు మర్చిపోయిండు, రాజకీయ నాయకుడు అనే విషయమే మర్చిపోయిండు. అంతగా తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రయత్నం చేశారు. మమ్మల్ని కూడా దాంట్లోనే పెట్టారు. ప్రతి క్షణం నిజమే. ప్రణబ్ ముఖర్జీ గారు అన్నారు మాట, ఆయన ప్రోటోకాల్ని దాటి వచ్చి ఆయన సొంతంగా శాలువా తెప్పించుకొని బొకే మేము ఆయనకి ఇవ్వడానికి పోతే ఆయన కేసీఆర్ గారికి శాలువా కప్పి బొకే ఇచ్చి, చంద్రశేఖర్ నువ్వు అదృష్టవంతుడివి, నీ ప్రపంచం మొత్తం చదివిన నేను అనేక ఉద్యమాలు చదివిన, దేశాల స్వతంత్రాల కొరకు, జాతుల విముక్తి కొరకు జరిగిన అనేక పోరాటాలని చరిత్ర చదివిన, తనే ప్రారంభించి ఆ లక్ష్యాన్ని చేరుకున్న వాళ్ళు అతి తక్కువ మంది ప్రపంచంలో. అందులో నువ్వొకడివి. నువ్వు అనుకున్న సమయంలో సాధించినవు నీ జీవితకాలంలో. చాలా ఉద్యమాలు ప్రారంభించిన వాళ్ళ జీవితకాలంలో ముగించలేదు. ఆ తర్వాత 2-3 తరాలు వచ్చిన తర్వాత కూడా సాధ్యం కాలేదు అన్నమాట. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాపనార్థాలు పెట్టేవాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు. అంతకుముందు వాళ్ళు చేసిన దుర్మార్గమైన ప్రచారంతో దేశమంతా కూడా రాజకీయ పరిశీలకులు, ఆర్థిక పరిశీలకులు కేసీఆర్ వైపు ఒక కన్నేసి చూస్తూ ఉన్నారు. ఉద్యమాలు నడిపిన ఈయనకు ఉద్యోగం చేస్తుందా, ప్రభుత్వం నడిపొస్తుందా, ఎటు తీసుకుపోతాడు ఈ రాష్ట్రాన్ని అని. ఏడాది తిరక్కముందే కేసీఆర్ ఏందో, కేసీఆర్ పరిపాలన దక్షత ఏందో ప్రపంచానికి తెలవడం మొదలైంది విద్యుత్తుతోని. అది 10 సంవత్సరాలు నిరాఘాటంగా కొనసాగింది. నిజమే, మేము చెప్పుకున్నాం గర్వంగా, తెలంగాణ తెచ్చి ఏమిచ్చిండు కేసీఆర్, ఏం చేసిండు అంటే నేను ఎక్కువ చెప్పను కానీ, ఏ ఆకలి దరిద్రాలతోని ఆత్మహత్యలతోని వారసత్వంగా వచ్చిందో తెలంగాణ, ఈ తెలంగాణ నుంచి ఆకలి దరిద్రాలని, ఆత్మహత్యల్ని పారదోలిండు కేసీఆర్ కేవలం 5 ఏళ్ల కాలంలోనే. అద్భుతంగా ఇవాళ భారతదేశంలో మొత్తం రాష్ట్రాలలో, మిగతా అన్ని రాష్ట్రాలలో దాదాపు 35 నుంచి 40 కోట్ల మంది ప్రజలు ఒక్క పూట అన్నం తిని రెండో పూట పస్తులు పడుకుంటున్నారు అని చెప్పి అనేక సంస్థలు చెప్తున్న సందర్భంలో మేము గర్వంగా చెప్పగలం, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఒక మనిషి కూడా ఈ పూట మాకు అన్నం లేదు, పస్తులు పడుకుంటామని అనగలిగిన మనిషిని లేకుండా చేసిండు కేసీఆర్. అది కేసీఆర్ చేసిన పని. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, ఏ లక్ష్యం కొరకు తెచ్చిండో ఆ లక్ష్యానికి చేర్చిండు కేసీఆర్ అన్నమాట. నేను గర్వంగా చెప్పుకోగలిగాను. నిజమే, ఇవాళ గోరటెంకన్న తను రాసిన పాటలకు తనే సమాధానాలు మళ్ళీ వాళ్ళు రాస్తున్నాడు. ఎవరి వల్ల అంటే కేవలం కేసీఆర్ వల్ల మాత్రమే అనే విషయం తను స్పష్టంగా చెప్పిండు, ఎటువంటి సంకోచం లేకుండా. మిగతా వాళ్ళకి ఎందుకు చేతిలోకి ఏం సంఖ్యలు పడుతున్నాయో రాయటానికి, ఇవి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మన నాయకుడి గురించి మనం మాట్లాడుకోవడానికి మనకు అడ్డొచ్చేది ఏంటిది? ఒక్క మాటలు చెప్పాలంటే ఇవాళ
ప్రపంచ పటంలో అసలు సిసలైన తెలంగాణ తెలుగు భాషనే వాడి తెలుగు భాష పుట్టుక కారణమైన ప్రాంతంతోనే కలిపిన భౌగోళిక స్వరూపాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ మాత్రమే ఇప్పుడు ప్రపంచ చరిత్రలో. గతంలో చాలా ప్రాంతాలు కూడా కలిసి ఉన్నాయి, ఇటు అటు రకరకాలుగా. కాకతీయుల కాలం నాడు కూడా ఇతర ప్రాంతాలు కలిసి ఉన్నాయి. ఆ తర్వాత ఏర్పడ్డ హైదరాబాద్ రాష్ట్రంలో కూడా ఇతర ప్రాంతాలు ఉన్నాయి. తెలుగు మాత్రమే మాట్లాడి తెలంగాణ యాసలో మాట్లాడి ప్రపంచ చరిత్రలోనే అద్భుతమైన మనదైన మానవీయమైన బ్రతుకమ్మ సాంస్కృతిక వారసత్వానికి మాత్రమే కలిగి ఉన్న ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రంగా ఈ భూగోళం మీద తీసుకొచ్చింది కేసీఆర్ మాత్రమే అనే విషయం ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిన విషయం. ఇది మాట్లాడుకోవడానికి ఎందుకు బేసిజాలు, ఎందుకు ఇబ్బందులు ఆలోచన చేసుకోవాలి. వాస్తవానికి నిన్నటి ఆ చిన్న కుదుపులో ఇది కూడా ఉంది. తర్వాత తరానికి, ఉద్యమం తర్వాత వచ్చిన ఈ కొత్త తరానికి ఈ వాస్తవాల్ని మనం చెప్పుకోవడంలో విఫలమైన కాబట్టే ఆ చిన్న కుదుపు జరిగింది. వాళ్ళు అది పెద్ద సమస్య కాదు, ఓటమి గెలుపులు సమస్యనే కాదు ఇక్కడ కేసీఆర్ చరిత్ర ముందట. నిజమే, పాపం గౌరీశంకర్ పుస్తకాలు వచ్చేసుకుంటే కొంతమంది బతుకు తెరికి వేసుకుంటున్నాను అనుకోవచ్చు. కానీ ఎవరో ఒకరికి కావాలి, ఎవరెవరు ముందరపడే వాళ్ళు కావాలి. అవాళ తెలంగాణ కొరకు నిజమే చాలామంది చాలా చరిత్రలు చెప్తుంటారు, ఒకరి భాషను పట్టించే ప్రయత్నం చేస్తుంటారు. కేసీఆర్ కాదు అందుకంటే ముందు ఉన్నాయని తర్వాత ఉన్నాయని లేవనివ్వరు అన్నారు. 50 ఏళ్ళుగా ఆ దీపాన్ని జోలో పెట్టుకొని ఓసారి దాచుకొని పరిస్థితులకు అనుకూలంగా దాన్ని ఆరిపోనీయకుండా కాపాడుకుంటూ వచ్చిన జయశంకర్ సార్. ఆయన ఇన్స్పిరేషన్తో మధ్యలో ఉద్యమాలు వచ్చినాయి. కానీ వెంకన్న చెప్పిన పద్ధతుల్లో ఇవాళ ఉన్న సామాజిక పరిస్థితులలో, ఇవాళ ఉన్న రాజ్యాంగ పరిమితుల్లో ఏ మార్గంలో పోతే తెలంగాణ వస్తుందో, వివిధ పాయలుగా విడిపోయిన తెలంగాణ ఉద్యమాన్ని ఒకచోటి తీసుకొచ్చి వివిధ రకాల వ్యతిరేక భావాలున్న, అంతకుముందు మనుషులు ఎదురుపడితేనే ఊరుకోరు కొట్టుకున్న చరిత్రలున్న వాళ్ళందరినీ కూడా ఐక్యం చేసి ఇగో ఈ పద్ధతిలోనైతేనే తెలంగాణ వస్తుంది అని చెప్పించి వాళ్ళందరినీ ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయంలో ఒకటి కాదు, 100 కాదు, 1000 పుస్తకాలు రావాల్సిన అవసరం ఉంది. 1000 పాటల రూపంలో రావాల్సిన అవసరం ఉంది, కథల రూపంలో రావాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం ఒక చరిత్ర. ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి శత్రువులు చేసిన ప్రయత్నం, అంతర్గత శత్రువుల తోడ్పాటు, ఇంటి దొంగల మోసాలు, కుట్రలు, అన్నిటి నుంచి ప్రతిదానికి ఒక చరిత్ర, ప్రతిదానికి ఒక పుస్తకమే. ఒక మాటలు చెప్పాలంటే 14 సంవత్సరాల కేసీఆర్ పోరాటం ప్రతిరోజు ఒక పుస్తకమే, ప్రతిరోజు ఒక చరిత్ర. వాస్తవానికి మనందరి దృష్టిలో జూన్ 2 కావచ్చు తెలంగాణ ఏర్పాటు, కానీ కేసీఆర్ దృష్టిలో డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిపోయింది. ఇక్కడ తెల్లవారి నుంచి కొద్దిగా బాగా బయటకు వచ్చిన మరుక్షణం నుంచి ఎవరు వచ్చినా, ఇక్కడికి వచ్చిన మిత్రులు కావచ్చు, ఇక్కడ లేని వాళ్ళు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏమేం చేయాలి, కరెంట్ ఎట్లా తీయాలి, నీళ్ళు ఎట్లా తేవాలి, ఏ నీళ్ళు ఎక్కడికి ఎట్లా పంపాలి,
పాలమూరు వలసలను ఎట్లా తిరిగి తెచ్చుకుంటూ చేయాలి, నల్లగొండ ఫ్లోరింగ్ సమస్యకు పరిష్కారం ఎట్లా చేయాలి, గోదావరిని తెలంగాణ వీళ్ళకి ఎట్లా మలుపాలి, ఈ ప్రణాళికలు 2010 డిసెంబర్ జనవరి నుంచే మొదలుపెట్టింది. చాలామంది బయటకు వచ్చి అనేది మాతో ఏందన్నా సారు ఏదో పిల్ల గుట్ట ముందే కూలగుట్టినట్టు చేస్తున్నాడు, అది ఇంకేదో సామెత ఉంటుంది, ఆల్లేదు లేదు కొడుకు పెసోమని ఏమన్నట్టు ఇట్లా చెప్తుండే ఏందే సారు. చాలామంది మాతో అనిపోయేవాళ్ళు. ఆయనకు ఆ విశ్వాసం ఉంది, అయిపోయింది. ఒకసారి పార్లమెంట్లో ప్రకటన వెలువడిన తర్వాత ఏ పరిస్థితుల్లో కూడా దాన్ని వదిలేయడానికి లేదు, ఏదో రోజు దాన్ని బయటికి తీసుకురావాల్సిందే వాళ్ళు, అయిపోయిందనమాట. అంతకుముందు దేశపతి గారు చెప్పినట్టు అందుకే దేనికి ఆదాయానికి ప్రత్యేకతలు ఉన్నాయి. నవంబర్ 29 కావచ్చు, డిసెంబర్ 9 కావచ్చు, జూన్ 2 కావచ్చు. వాస్తవానికి జూన్ 2 కంటే కూడా అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజులు తప్పకుండా నవంబర్ 29, డిసెంబర్ 9 అవుతుంది తెలంగాణ చరిత్రలో. సో కాబట్టి ఇవాళనైనా ఈ ప్రయత్నం మొదలై తప్పకుండా మన నాయకుడి గురించి మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం, ఆ చరిత్రను రాసుకోవాల్సిన అవసరం, దాన్ని నిక్షిప్తం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా కేటీఆర్ గారి పైన మరింత బాధ్యత ఉందని విషయాన్ని గుర్తు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించి ఒక మంచి కార్యక్రమానికి పునాది వేసిన మిత్రుడు గౌరీశంకర్కి, దానికి రేయింబగళ్ళు ఈ 3-4 రోజులుగా కష్టపడి సహకరించిన సుమన్, ఆంజనేయులు, దాంట్లో భాగస్వాములైన మిత్రులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.